ద్వారా సరుకుల పంపిణీ కొనసాగుతుంది. మచిలీపట్నంలో డోర్ డెలివరీని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో నేరుగా లబ్ధిదారులకు ఇళ్లకే సరుకులను అందిస్తున్నారు వాలంటీర్లు. ప్రతి కుటుంబానికి రేషన్ సరుకులు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి పేర్ని తెలిపారు. ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, నేను ముగ్గురు అనుకుని మున్సిపల్ కమిషనర్ గారు మేము నలుగురు మాట్లాడుకుని బందర్ టౌన్ లో ట్రయల్ గా దీన్ని స్టార్ట్ చేద్దామని చెప్పని ఉదయం నుంచి ఆర్డీఓ గారు 5:30కే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు ఉదయం 5:30 నుంచి డిపోల దగ్గర తిరుగుతూ స్టార్ట్ చేశారు. చూస్తే ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, అంటే ఎక్కడైతే బియ్యాన్ని ఇంటికి చేస్తామో అక్కడ కాటా కూడా వారితో పాటు ఆ వెహికల్లో ఉంచుకుని కాటాకు తూచి వారి కళ్ల ముందే 1 కేజీ శనగలు, అలాగే మనిషికి 5 కేజీలు చొప్పున రేషన్, ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్. మొన్న ఉచితంగా, అంటే కరోనా సందర్భంగా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. రేషన్ ని వారి ఇంటి ముందుట్లో తీసుకెళ్లి ఇంటికి కాటా వేసి మరి అప్పచెప్పడం జరుగుతుంది. ప్రజల్లో కూడా బాగా, అంటే జగన్ గారి ప్రభుత్వం పట్ల రేషన్ షాప్ లోకి వెళ్లి క్యూలో నుంచోకుండా ఇంటి వద్దకే రేషన్ ని అందించే కార్యక్రమాన్ని